నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం సంగంబండ జలాశయం దగ్గర లో లెవెల్ కెనాల్ కు అడ్డంగా ఉన్న 400 మీటర్ల బండను తొలగింపు పనులను పరిశీలించేందుకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర తాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని అనంతరం ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. మంత్రి పర్యటన సందర్భంగా ఎలిఫ్యాడ్ సభ స్థలాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి బందోబస్తు ఏర్పాటు పరిశీలించారు. ఈ యొక్క పునర్నిర్మాణం జరుగుతున్న శుభ సందర్భంగా మక్తల్ మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు సంగంబండ కెనాల్ కింద ఉండే ప్రతి గ్రామం రైతులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. ఆర్థిక శాఖ మంత్రులు, అదే మాదిరిగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు, పౌర సరఫరా శాఖ మంత్రులు మక్తల్ మండలంలోని సంగమండ డ్యామ్ విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. గత 16 సంవత్సరాలుగా ఈ డ్యామ్ పేరు మీద ఎన్నోసార్లు ఎన్నికలు జరిగినాయి. ప్రతిసారి ఎవరు వచ్చినా కూడా డ్యాంలో ఉన్నటువంటి బండను తొలగిస్తాం, 20-25 వేల ఎకరాలకు సాగునీరుని 11 గ్రామాలకు అందిస్తామని చెప్పి వెళ్ళడమే జరిగింది తప్ప ఎవరు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా 3వ తారీఖు గెలిచిన తర్వాత 4వ తారీఖు నుంచి సంగమండ, దాంతోపాటు ఉజ్జల్లి, నేడుగోం, గార్లపల్లి, అనుగొండ, అంగన్పల్లి, దాదనపల్లి, బూత్పూరు ఈ గ్రామాలు ఆర్ఆర్ సెంటర్లు అన్నింటినీ కూడా గత ప్రభుత్వం విస్మరించండి. ఈసారి త్వరితగతిన ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకోండి అని చెప్పడం జరిగింది పెద్దవాళ్ళు. దానికి సంబంధించి వాళ్ళు చూసిపోవడానికి వస్తూ ఉన్నారు. రేపు సంగమండ గ్రామంలో ఉన్నటువంటి ఆ బండ విషయాన్ని చూడడానికి వస్తున్నటువంటి మంత్రి వాళ్ళకు అందరూ కూడా ఘన స్వాగతం పలకవలసిందిగా మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా గతంలో మంత్రుల చుట్టూ మేము తిరిగేది, ఇప్పుడు మంత్రులే కాన్స్టిట్యూన్సీల చుట్టూ తిరిగి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకునేటువంటి ప్రజా ప్రభుత్వం వచ్చింది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఇట్టి ప్రజా ప్రభుత్వంలో మన జీవితాలు బాగుపడతాయన్న నమ్మకంతో ముందుకొచ్చి అందరూ కూడా రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందే కోరుతాం.